హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీఎస్పీఎస్సీ నుంచి FSO ఎగ్జామ్ సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీకి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు FSO ఎగ్జామ్లో 150 మార్కులకు సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ కూడా ఉంది. సో దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ కావాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు మనకు మార్నింగ్ ఎడ్యుకేషన్ అప్డేట్ కింద కామెంట్ అయితే చేశారు. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు దానికి సంబంధించినటువంటి PDF అయితే పంపించారు, ఈ ఎగ్జామ్ రాసినటువంటి పర్సన్. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో అయితే చూద్దాం. సో ఈ పేపర్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి, దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఈ క్రింది ఏ ఉద్యమం క్రిప్స్ రాయబారం వైఫల్యానికి ప్రతిస్పందనంగా పరిగణించబడుతుందని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. సో మీరు ఒకసారి ఈ క్వశ్చన్ పేపర్ టోటల్గా చూసిన తర్వాత మీకు ఇది ఏ విధంగా అనిపించింది, ఈజీగా అనిపించిందా, మోడరేటా, లేకపోతే హార్డ్గా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ కొన్ని మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరిగింది, అంటే మనం TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్తో కంపేర్ చేసినప్పుడు సో ఇక్కడ కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు. నెక్స్ట్, భూకేంద్రం వద్ద ఒక వస్తువు యొక్క బరువు ఎంత, 0 అవుతుంది ఆన్సర్. సో ఇట్లా మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే కనబడుతున్నాయి. సో డైరెక్ట్ క్వశ్చన్స్తో పాటు ఇక్కడ కొన్ని మనకి అప్లికేషన్ మెథడ్లో కూడా అడగడం జరిగింది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అవస్థాపన సౌకర్య సంస్థ అయినటువంటి TSSIC విధులలో ప్రధాన విధి కానిది ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ ఇటువంటి కొన్ని అప్లికేషన్ క్వశ్చన్ కూడా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ప్రిలిమ్స్ ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్తో కంపేర్ చేసినప్పుడు కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఎర్ర లాటరైటిస్ నేల ప్రధానంగా ఎక్కడ కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఇది జహీరాబాద్ మండలం, సంగారెడ్డి జిల్లా. సో ఇది మనకు తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ మన క్లాసెస్లో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇక దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ ఒక పథకం గురించి కూడా అడిగాడు, తెలంగాణ స్కీమ్స్ సంబంధించి చూసినట్లయితే నేతన్నకు చేయుత పథకం అంటే ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు ABCD రూపంలో దానికి సంబంధించినటువంటి ఆ విధులు అయితే ఇచ్చాడు, దీనిలో మళ్ళీ సరి అయినటువంటి జవాబును ఎంచుకోమన్నాడు. సో ఇటువంటి మనకు అప్లికేషన్ మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు కాకతీయులు ఎవరికి సామంతులుగా ఉన్నారనేటువంటి దాన్ని కొంచెం ఇండైరెక్ట్గా అడగడం జరిగింది, ఇది రాష్ట్ర కూటలు అవుతుంది. సో ఇంకేవే కాకుండా ఇక్కడ మీరు క్వశ్చన్స్ అయితే చూడవచ్చు. సో పాలిటిక్స్ సంబంధించుకోవచ్చు. ఇక ఇక్కడ చూసినట్లయితే మనకు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి CMs ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి సరికానటువంటి జతను అడిగాడు ఇక్కడ. సో కొన్ని అంటే డెప్త్గా కూడా ఉన్నాయి, మనం అంత అనుకున్నంత ఈజీగా అయితే లేదు. చాలామంది చాలా ఈజీగా పేపర్ వచ్చిందని చెప్పేసి అన్నారు, కాకపోతే పేపర్ చూస్తే మాత్రం ఇక్కడ మరీ ఈజీగా అయితే అనిపించట్లేదు, మోడరేట్గా అయితే అనిపిస్తుంది. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అయితే కింద కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి PDF లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని పేపర్ అయితే చూడండి. రాబోయేటువంటి మనకు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, DO కావచ్చు, ఇంకా ఇతర ఎగ్జామ్స్ గ్రూప్స్కి సంబంధించి కూడా జనరల్ స్టడీస్ పేపర్ ఉంది కనుక మనకి పేపర్ చాలా యూజ్ అవుతుంది. సో దాన్ని అట్లా మనం అంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నా అనేది ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. సో 100% మీకు హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి PDF లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.